వాళ్ళంతా ఒకనాడు ఆ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు. తరగతిలో పాఠాలు వింటూ, స్కూల్ గ్రౌండ్లో ఆటలాడుతూ బాల్యాన్ని ఎంజాయ్ చేసిన విద్యార్థులు. పాఠశాలలో ఉపాధ్యాయులతో దెబ్బలు తిన్నారు, మెప్పు పొందారు. వాళ్లే ఆ తర్వాత ఉపాధ్యాయ వృత్తి చేపట్టారు. తాము చదివిన పాఠశాలకు ఏదో ఒకటి చేయాలి అనుకున్నారు. దీంతో ఇటీవల జరిగిన ఉపాధ్యాయ బదిలీల్లో తాము చదివిన పాఠశాలకు వేయించుకున్నారు. ఒక్కరో ఇద్దరు కాదు, అలా మొత్తం 12 మంది ఉపాధ్యాయులు తాము చదివిన పాఠశాలలోనే నేడు ఉపాధ్యాయులుగా విధుల్లో చేరారు. అంతేకాదు, పాఠశాల అభివృద్ధికి నడుం బిగించిన నాటి విద్యార్థులు నేటి ఉపాధ్యాయులపై ప్రత్యేక కథనం చూద్దాం. వీళ్లంతా ప్రభుత్వ ఉపాధ్యాయులు. ఇది కొడంగల్ జడ్పీ హై స్కూల్. వికారాబాద్ జిల్లా కొడంగల్ ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలుడ ఉన్నత పాఠశాలలో చదువుకున్న వాళ్లలో ఎంతో మంది ఉన్నత స్థాయికి ఎదిగారు. ఈ ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాలంటే ముందుగా గుర్తుకొచ్చేది కొడంగల్ జడ్పీ హై స్కూలే. అంతగా పేరు ప్రఖ్యాతులు పొందింది ఈ పాఠశాల. ఇప్పుడు మీరు చూసిన ఉపాధ్యాయులంతా ఒకప్పుడు ఇదే హైస్కూల్లో చదువుకున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 12 మంది. తాము చదువుకున్న స్కూల్లోనే ప్రస్తుతం టీచర్లుగా పనిచేస్తూ విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. అయితే వీళ్లందరూ యాదృచ్ఛికంగా ఈ స్కూల్కి రాలేదు. తాము చదువుకున్న పాఠశాలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఇటీవల జరిగిన బదిలీల్లో ఏరి కోరి ఇక్కడికి వచ్చారు. ఒకనాడు ఇదే పాఠశాలలో బెంచీలపై కూర్చొని పాఠాలు విన్నవాళ్లే ఇప్పుడు అదే స్కూల్లో విద్యార్థులకు పాఠాలు చెబుతూ ఆనాటి మధుర స్మృతులను గుర్తు చేసుకుంటున్నారు. మొన్న ట్రాన్స్ఫర్ విషయంలో అవకాశం వచ్చినప్పుడు నేను చదువుకున్న ఊర్లో, చదువుకున్న స్కూల్లో, సొంత ఊర్లో పనిచేసి ఈ చదువుకున్న స్కూల్ యొక్క రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో చాలా కోరికతో ఇక్కడ కోరుకున్న ప్రకారమే ఇక్కడ నాకు అవకాశం దొరికింది. మేము చదువుకున్నప్పుడు ఏ విధంగా అయితే టీచర్లు చెప్పేటప్పుడు ఫీల్ అవుతున్నామో అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు కూడా ఇక్కడ కూర్చున్నప్పుడు ఆ స్టూడెంట్స్ యొక్క జ్ఞాపకాలు, మేము చదువుతున్నప్పుడు ఉన్నటువంటి జ్ఞాపకాలు మాకు గుర్తుకొచ్చి మాకు ఉపాధ్యాయులు అప్పుడు ఏ విధంగా అయితే బోధించినారో అదేవిధంగా అంత కష్టంతో అంతే కష్టపడి ఇప్పుడున్న పిల్లలను బోధించి పై స్థాయికి, ఉన్నత స్థాయికి తీసుకుపోవాలని చెప్పి చాలా కృషి చేస్తున్నాము. కొడంగల్ జడ్పీ హైస్కూల్లో చదువుకున్న వారిలో ప్రస్తుతం హెడ్ మాస్టర్గా ఉన్న రామ్రెడ్డితో పాటు సుధాకర్, స్వామి, సలాం, ఆశన్న, మురళీధర్, ఆశప్ప, గోపాలరావు, ఆనందరావు, యేసురత్నం, గోపీనాథ్, ఉమాలాల్ ఇలా 12 మంది ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. తాము చదువుకున్న స్కూల్ రుణం తీర్చుకునేందుకు విధుల్లో చేరిన మరుక్షణమే పాఠశాల అభివృద్ధికి నడుం బిగించారు. స్కూల్ ఆవరణను శుభ్రం చేయించారు. పాత భవనానికి మెరుగులు దిద్దారు. పూర్వ విద్యార్థులతో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఒక మహత్తర చరిత్ర ఉన్నటువంటి జిల్లా పరిషత్తు బాలుర ఉన్నత పాఠశాలలో ఒక హెడ్ మాస్టర్గా పనిచేయడము గర్వంగా భావిస్తున్నాను. ఇదంతా కూడా మేము చేసినటువంటి పూర్వకాలంలో చేసినటువంటి పుణ్యంగా భావిస్తున్నాను. అదేవిధంగా ఈ పాఠశాలలోనే చదువుకొని 6 నుంచి 10 వరకు చదువుకొని ఈ పాఠశాలలోని స్కూల్ అసిస్టెంట్ 7 సంవత్సరాలు గణితం బోధించి తిరిగి ఈ పాఠశాలకు ప్రధానోపాధ్యాయునిగా విధులు నిర్వహించడానికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. పాఠశాల యొక్క సర్వతోముఖ అభివృద్ధికి ముఖ్యంగా విద్యార్థులు, బీద విద్యార్థులు, ఇక్కడ వచ్చినటువంటి విద్యార్థులందరూ కూడా హాస్టల్ బేసిస్ నుంచి వచ్చినటువంటి విద్యార్థులు, వాళ్ళ యొక్క భవిష్యత్తుకు మంచి బాటలు వేయాలనేటటువంటి సదుద్దేశంతో మేమందరం పనిచేయడం సిద్ధంగా ఉన్నాము. కొడంగల్ అనేటటువంటిది మా స్వగ్రామము. అదేవిధంగా మేము చదువుకున్నటువంటి ఈ యొక్క పాఠశాల యొక్క అభివృద్ధి గురించి మేమందరం ఫ్రెండ్స్ అందరం, కొడంగల్ లోకల్ టీచర్స్ అందరం, స్కూల్ అసిస్టెంట్స్ము కలిసి ఒక ప్రణాళిక వేసుకొని ఈ పాఠశాలకు వచ్చి ఈ పాఠశాలను విద్యాపరంగా కానీ మౌలిక వసతుల పరంగా కానీ అభివృద్ధి చేయాలనేటటువంటి సంకల్పంతో ఈ పాఠశాలకు రావడం జరిగింది. పుట్టిన ఊరును, విద్య నేర్పిన గురువును మరువద్దనే నానుడిని గుర్తు చేసుకుంటూ తాము చదువుకున్న పాఠశాల అభివృద్ధి కోసం పరితపిస్తోన్న ఈ ఉపాధ్యాయులు స్కూల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సిద్ధమవుతున్నారు.